నేను మీ లతికాని వెల్కమ్ టు ముంబై టెక్ వరల్డ్. సో ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటా వీడియో అనుకుంటున్నారా? ఏఐ క్యాట్ వీడియో అనమాట. సో ఈ వీడియో చేసుకుంటే మీరు మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. తొందరగా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది, మంచి సక్సెస్ కూడా వస్తుంది. సో ఆ వీడియోస్ ఎలా చేసుకోవాలి, ఏఐ క్యాట్ వీడియోస్ అనేవి. సో చాలా మందికి ఫేస్ చూపించి వీడియోస్ తీయడం ఇష్టం ఉండదు. ఇంకోటి వాయిస్ ఇస్తూ ఇంట్లో ప్రాబ్లమ్స్ అది ఇది అని చెప్పేసి చాలా మందికి యూట్యూబ్ ఛానల్ చేయాలని ఉంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోతారు. ఇలా ఈజీగా ఏఐ క్యాట్ వీడియోస్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని దానికి మ్యూజిక్స్ కానీ లేదా అంటే మనకు యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్స్ అనేవి యాడ్ చేసుకోండి, ఇంకా బయటవేవి యాడ్ చేసుకోకూడదు అనమాట. సో అవి యాడ్ చేసుకొని మీరు వీడియోస్ చేసుకున్నట్లయితే మంచి సక్సెస్ వస్తుంది, మోటివేషన్ కూడా అవుతుంది ఛానల్ అనేది. సో మంచి ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మరి అవి ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మొబైల్ని ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత పైన సర్చ్ బార్లో పింట్రెస్ట్ అనే యాప్ అనేది మనము డౌన్లోడ్ చేసుకోవాలి. పింట్రెస్ట్ అని అయితే టైప్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నేనైతే డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి సో నాకైతే అప్డేట్ అని అడుగుతుంది. నేను ఈ విధంగా అప్డేట్ అయితే చేసుకుంటున్నాను. సో అప్డేట్ తర్వాత ఓపెన్ చేసేసుకోవాలి ఈ యాప్ అనేది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకైతే మీరు దేంతోని లాగిన్ అవుతారు అని చెప్పేసి అడుగుతుంది మనకి. సో మీరు ఫేస్బుక్తోనా లేకపోతే గూగుల్తోనా లేకపోతే ఈమెయిల్ ఐడి ఏదైనా. సో నేనైతే ఇక్కడ నా గూగుల్తోని యాడ్ అయిపోయాను అనమాట. సో ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ జెండర్ అడుగుతుంది, ఫీమేలా మేల్ అని చెప్పేసి. సో నేనైతే ఇక్కడ ఫీమేల్ అని అయితే క్లిక్ చేసేసుకున్నా. అట్లాగే కంట్రీ కూడా అడుగుతుంది. సో మీరు ఏ కంట్రీ దాన్ని క్లిక్ చేసేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసేసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఎన్ని రకాల యానిమేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయో. సో ఇవన్నీ మీరు కూడా ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. కాపీరైట్లు ఇలాంటివి వస్తాయని అనుకోవచ్చు, కానీ అస్సలు రావండి. సో మనము పెట్టిన ఇమేజెస్ పెట్టకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాయిస్ అన్ని ఇచ్చుకోవచ్చు, లేదా యూట్యూబ్లో వచ్చే మ్యూజిక్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనకి చాలా రకాల అన్ని రకాల ఇమేజెస్ ఉంటాయండి. సో మీకు ఏఐ క్యాట్ వీడియోస్ కానివ్వండి, లేక మీరు ఎలాంటి మీరు బ్యూటీకి సంబంధించిన వీడియోస్ చేసినట్లయితే వాటికి సంబంధించిన పిక్స్ కానివ్వండి చాలా రకాలుగా ఉంటాయి. సో మీరు వీటిని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సినట్టు వీడియో అనేది తయారు చేసుకోవచ్చు. చాలామంది షార్ట్ వీడియోస్ పెడుతున్నారు, ఏఐ క్యాట్ వీడియోస్ కానివ్వండి, ఏఐకి సంబంధించిన ఏ వీడియోస్ అయినా కూడా మిలియన్ వ్యూస్ వెళ్తున్నాయి. ఇక్కడ మాత్రం మనం ఎంచుకునే వీడియోస్ అట్లాగే మనం చేసుకునే క్రియేటివిటీ అనేది బాగుంటే మన వీడియోస్ కూడా మిలియన్స్లో వెళ్తాయి. ఇక్కడ అయితే ఒక మినిమం ఒక 5 ఫొటోస్ అనేవి మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఇమేజెస్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, చాలా రకాలుగా ఉన్నాయి కదా. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసేసుకోగానే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చాలా రకాల యానిమేషన్స్ వచ్చాయి. క్యాట్ కానివ్వండి, పికాకు, ఇంకా చాలా రకాలుగా వచ్చాయి. సో కొన్ని పేర్లు అయితే నాకు తెలియదు కానీ చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. చూడండి ఇక్కడ ఈ డ్యాన్స్ చేస్తుంది ఒక లేడీ, అది పక్షిలాగా మారిపోతుంది. అది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. సో మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు. ఇక్కడ చూడండి కృష్ణుడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా మనకి చాలా రకాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. సెర్చ్ చేస్తున్నా కొద్ది, స్క్రోల్ చేస్తున్నా కొద్ది ఇంకా చాలా రకాలుగా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏంటంటే క్యాట్ వీడియోస్ కదా, డ్యాన్సింగ్ వీడియోస్ కావాలి కదా. సో ఇప్పుడు ఆ డ్యాన్సింగ్ వీడియోలు మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే మనము సెర్చ్ బార్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. కింద కనిపిస్తుంది కదా. సో ఆ సెర్చ్ బార్లో మనము ఏఐ క్యాట్ వీడియోస్ అయితే మనం టైప్ చేసేసుకోవాలన్నమాట. సో ఇందులో టైప్ చేసేసుకుంటే మనకి క్యాట్ వీడియోస్ ఎలా డ్యాన్స్ చేస్తాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అవన్నీ కూడా మనకు చూపిస్తాయి అన్నమాట. సో ఏఐ క్యాట్ డ్యాన్స్ వీడియోస్ అని మనం టైప్ చేసేసుకోవాలి. అలా టైప్ చేసేసుకొని సెర్చ్ చేసుకుంటే మనకైతే వీడియోస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. నెక్స్ట్ అయితే మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. చూడండి క్యాట్ వీడియోస్ ఎంత ముద్దుగా బాగా డ్యాన్స్ చేస్తున్నాయి కదా. ఇక్కడ మనకి మ్యూజిక్తో సహా ఉంటాయి. ఇందులో మ్యూజిక్ అయితే అస్సలు వాడొద్దు. ఆ మ్యూజిక్ మ్యూట్ వేసేసుకొని వాయిస్ అన్ని ఇవ్వాలి, లేదా మనకి యూట్యూబ్లో ఉండే మ్యూజిక్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పెట్టిన వీడియోస్ పెట్టుకోవద్దండి. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. చూసుకొని మీరు వీడియోస్ అనేవి చేసుకోవాలి. సో మీరు చూడండి ఇందులో ఎన్ని రకాల క్యాట్ వీడియోస్ ఉన్నాయో డ్యాన్స్ చేసేటి. సో చాలా రకాలుగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేసేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక
ఇక్కడ కాపీ లింక్ అని కనిపిస్తుంది చూడండి, ఆ కాపీ లింక్ పైన క్లిక్ చేసేసుకోవాలి. ఇలా మనం కాపీ చేసుకున్న తర్వాత వీటన్నిటిని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొబైల్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ కనిపిస్తుంది చూడండి, ఆ క్రోమ్ బ్రౌజర్ మీద క్లిక్ చేసేసుకొని సర్చ్ బార్లో పింట్రెస్ట్ వీడియో డౌన్లోడ్ అనేది మనం ఇక్కడ టైప్ చేసేసుకోవాలి. సర్చ్ బార్లో టైప్ చేసుకున్న తర్వాత మనం సర్చ్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏదైతే మనం కాపీ అయితే చేసుకున్నామో ఆ లింక్ అనేది ఇందులో మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా లోడింగ్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు వెంటనే డౌన్లోడ్ అయితే అస్సలు కాదండి. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి పక్కకు 3 డాట్స్ కనిపిస్తుంది చూడండి, ఆ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసేసుకోవాలి. కింద డౌన్లోడ్ చేయండి అని మనకు కనిపిస్తుంది చూడండి, అది క్లిక్ చేయొద్దు. మనకు పక్కకి రైట్ సైడ్లో 3 డాట్స్ పైన డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది, అది ఇప్పుడు చూడండి ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అంటే మనము సపోజ్ ఎగ్జాంపుల్గా వేరేది ఏదైనా క్లిక్ చేసుకున్నామా లేకపోతే వేరేది ఏదైనా డౌన్లోడ్ అయిందా చెక్ చేసుకోవడానికి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో మనం అనుకున్న వీడియోనే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఏ యాప్ వాడతారో ఆ యాప్లో ఎడిటింగ్ అయితే చేసుకోండి. నేనైతే ఇన్షాట్లో అయితే నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ వీడియో అనేది ఇప్పుడు మనం తీసేసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఇందులో చాలా రకాలుగా మనకి ఆప్షన్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసి ఎడిటింగ్ చేసే వాళ్ళందరికీ. సో ఇందులో మనము ఎలా కావాలంటే అలా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీటికి ఉన్న మ్యూజిక్ అనేది మ్యూట్లో చేసేసుకోవాలి. మ్యూట్లో చేసేసుకొని మీకు ఇష్టం ఉంటే వాయిస్ ఇచ్చుకోవచ్చు లేదా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అంటే యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్. ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఏవేవో మ్యూజిక్స్ ఇచ్చేసుకుంటే ఖచ్చితంగా కాపీరైట్ వస్తుంది. మళ్ళీ ఛానల్ మోనిటైజేషన్ కాదు. ఇప్పుడు బాగున్న ఛానల్ ముందైతే మనకి రీయూజ్డ్ రిపీటెటివ్ ఇలాంటి కంటెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే ముందు మన జాగ్రత్తలో ఉండి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా మంచిగా అర్థమవుతుందని చెప్పేసి ఇన్నిసార్లు చెప్పడం ఉన్నదనమాట. సో మనం ఏదైతే ఉందో మ్యూజిక్ అనేది అది మనమైతే మ్యూట్లో పెట్టేసుకొని వాయిస్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ క్యాట్ కనిపిస్తుంది కదా డ్యాన్స్ చేసేది, వీటికి ఫిల్టర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. మీకు ఎలాంటి ఫిల్టర్స్ కావాలంటే అలాంటి ఫిల్టర్స్ మీకు ఏది బాగా అనిపిస్తే అది మీ ఫిల్టర్స్ యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫిల్టర్స్ ఏం పెట్టట్లేదు, ఎగ్జాంపుల్గా మీకైతే చూపిస్తున్నాను. సో ఇంకా వీటిని ఈ డ్యాన్స్ వీడియో అనేది స్పీడ్గా కావాలంటే స్పీడ్గా పెంచుకోవచ్చు, స్లో కావాలంటే స్లోగా కూడా చేసుకోవచ్చు. నేను ఏదైతే వీడియో డౌన్లోడ్ చేసుకున్నానో ఆ డ్యాన్స్కి తగ్గట్టు పర్ఫెక్ట్ అని చెప్పేసి నేను స్లో అలాగే స్పీడ్ అవేమి పెట్టట్లేదు, నార్మల్గానే పెట్టేసి డౌన్లోడ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు వీడియో అప్లోడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ట్రెండింగ్ సాంగ్స్ ఏమున్నాయి అవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏవైతే మిలియన్ వ్యూస్ ఉన్నాయో దాన్ని మనం ఇప్పుడు ఆ సాంగ్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అండి. సో మీకు ఏది నచ్చితే ఆ సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 20 మిలియన్స్లో ఉంది కదా పుష్ప 2 సాంగ్ అనేది, చూసేకి అగ్గిరవ్వ లాంటి. సో ఆ సాంగ్ అయితే నేను సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి కింద రిమిక్స్ అని కనిపిస్తుంది చూడండి, రిమిక్స్ పైన క్లిక్ చేసేసుకుంటే ఈ సౌండ్ అనేది మనం యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు 30 సెకండ్సా లేదా 50 సెకండ్సా మీరు ఎన్ని సెకండ్స్ పెట్టుకోవాలంటే అన్ని సెకండ్స్ వీడియో అనేది పెట్టుకోవచ్చు అనమాట, 1 నిమిషం లోపు. సో ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనం ఏదైతే ఇన్షాట్లో వీడియో డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఇందులోకి తీసేసుకొని డన్ చేసేసుకోవాలి. ఇక్కడ లోడింగ్ అవుతుంది. సో ఈ విధంగా డన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అయింది కదా, ఇక్కడ మనకి రైట్ సైడ్లో పైన వాల్యూమ్ అనేది ఉంటుంది. మీరు మ్యూజిక్ సౌండ్స్ అనేది పెద్దగా ఉంచుకోవచ్చా లేకపోతే చిన్నగా పెంచుకోవచ్చా, లేకపోతే మనం వాయిస్ ఇచ్చుకుంటే వాయిస్ పెద్దగా ఉంచుకొని మ్యూజిక్ అనేది తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఈ వాల్యూమ్ అనేది మీ కంటెంట్కి తగ్గట్టు పెట్టుకోండి. ఒకవేళ మీరు వాయిస్ ఇవ్వకపోతే మ్యూజిక్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వాయిస్ ఇచ్చినట్లయితే మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవాలంటే మ్యూజిక్ అనేది కొంచెం తగ్గించుకొని వాయిస్ అనేది ఎక్కువగా పెంచుకొని ఆ విధంగా వీడియో చేసుకోండి. టెక్స్ట్ రాయాలంటే టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, వాటి గురించి నేను క్లియర్గా ఒక వీడియోని తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనకి పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది చూడండి, ఆ పెన్సిల్ గుర్తు పైన క్లిక్ చేసేసుకుంటే మీకు ఇక్కడ ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు, థంబ్నెయిల్ లాగా అనమాట. సెట్ చేసేసుకొని డన్ చేసేసుకొని టైటిల్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. టైటిల్ ఇచ్చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఏ క్యాట్ డ్యాన్స్ వీడియోస్ అని నేను అట్లాగే యాస్టెక్స్
ఎక్కువగా యాక్స్ ట్యాగ్స్ ఇవ్వకుండా మినిమం ఒక 2 లేదా 3 ఖచ్చితంగా ఇవ్వాలి యాక్స్ ట్యాగ్స్ అనేవి. సో ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాను కదా. సో ఇందులో మనము ఉన్నది లేనట్టు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో మనం ఇక్కడ ఆల్టర్నేట్ కంటెంట్ అని ఉంటుంది కదా, ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో అక్కడైతే మనము ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాలి. సో మన ఓన్ కంటెంట్ కాదు కాబట్టి ఎస్ అని పెట్టుకోవాలి, మన ఓన్ కంటెంట్ అయితే నో అని పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి చూపిస్తున్నాం కాబట్టి ఎస్ పైన క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనము రిలేటెడ్ వీడియోది అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏదైనా ఒక లాంగ్ వీడియోది లింక్ ఇచ్చేసుకుంటే రిలేటెడ్ వీడియో దగ్గర అప్లోడ్ చేసేసుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను.